కంటే ఎక్కువ టైం పట్టింది ఒకే ఇంట్లో ఎక్కువ టైం మిస్టర్ బచ్చన్ అంటే రవితేజ గారిని పెట్టుకొని ఎంటర్టైనర్లు తీస్తున్నారు అంటే హరిశంకర్ గారు ఇంత మధ్యలో ల్యాగ్ పెట్టడం అనేది ఎలా ల్యాగ్ ఏం లేదన్న అందరూ చెప్పే మాట ల్యాగ్ ఏం లేదా అది కొద్దిగా వేరే వాళ్ళ సినిమా అయితే ల్యాగ్ అనిపించింది కానీ రవితేజ గారు దాన్ని కవర్ చేస్తారు ఏం దానికైతే పెద్ద ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే పాత సినిమాలు రవితేజ గారు మళ్ళీ వెంకీ సినిమా లాగా అంటే అంతే కామెడీ కానీ ఎంటర్టైన్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓవరాల్గా ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి మెయిన్ హీరోయిన్ బాగా చూపించారు సినిమాకి బాగా హైలైట్ ఏంటి హైలైట్ రవితేజ గారు యాక్టింగ్ సాంగ్స్ వన్ మ్యాన్ షో అని కాదు కామెడీ కూడా ఉంది సత్య గారి కామెడీ కూడా బాగా పండించారు బాగుంది చూడడానికి ఓరని ఫీల్ అవ్వాలి కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్ అనిపించిన రవితేజ గారి సినిమా కాబట్టి మాకు ఆ ఫీలింగ్ రావాలి అంటే అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్ సాంగ్స్ చాలా కిషోర్ కుమార్ సాంగ్స్ హిందీ సాంగ్స్ అయితే సూపర్ అన్న అదే ఎంటర్టైనర్ అండి చూడొచ్చు ఎన్నిసార్లు సినిమా బాగుంది ఓవరాల్ ఓకే అన్న ఒక్క నిమిషం అన్న ఎలా అనిపించింది సినిమా మిస్టర్ బచ్చన్ చాలా బాగుంది నాకైతే సూపర్ గుడ్ అంటే రవితేజ గారి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఉంది ఓవరాల్గా కామెడీ కానీ ఎంటర్టైన్ కానీ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వాలి సెకండ్ హాఫ్ కొద్దిగా ఒకే ఇంట్లో ఎక్కువ టైం షేప్ చేయడం వల్ల ల్యాగ్ అనిపించింది ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం అనిపించింది రవితేజ గారు కాబట్టి అది కూడా మాకు అనిపించలేదు భాగ్యశ్రీ యాక్టింగ్ అలాగే ఓవరాల్గా చాలా మంది భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ ప్లస్ ఆవిడ గ్లామరస్గా చూపించడం హరిశంకర్ గారు బాగా హైలైట్ అవుట్ ఆఫ్ 10 అండి ఎంత రేటింగ్ ఇస్తారు మిస్టర్ బచ్చన్కి అవుట్ ఆఫ్ 10 నేనైతే యాజ్ ఏ ఫ్యాన్గా 9 ఇస్తాను 9 ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది ఓన్లీ గ్లామర్కే వింటేజ్ రవితేజ ఇంతకు ముందు రవితేజ ఎంత ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉందన్నారు సెకండ్ హాఫ్ చాలా తీశారు అంటే ఫైట్ లాస్ట్ ఒక పాట ఒక ఫైట్ అన్నెసెసరీ అనిపించింది బట్ ఇట్స్ ఫైన్ టిల్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అందరు వీడియోలు కూడా తీసుకొని ఉంటారు డైరెక్షన్ ఎలా ఉంది రీమేక్ సినిమా బాగా హ్యాండిల్ చేస్తారు పరంగా సూపర్ హిట్ చూడొచ్చు ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అన్న సెకండ్ హాఫ్ కొద్దిగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి అయితే స్టోరీ అయితే చూపించడం జరిగింది చాలా నచ్చింది రీమేక్ సినిమా అని తెలుసు రీమేక్ అని తెలుసు అన్న కానీ రీమేక్ అయినా సరే మన సినిమా చూసావా ఒరిజినల్ సినిమా అయితే నేను చూడలేదన్న రీమేక్ అని తెలుసు కానీ వేరే భాషలో డబ్ అయిందని నేను చూడలేదు అయితే అదర్వైజ్ రేపు అలా చూడకుండా వెళ్ళడం బెస్ట్ మన సినిమాలో చూడాలి వేరే అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది రీమేక్ అని మనం చూడడం మానేస్తే మన ఇండస్ట్రీ మనం కొద్దిగా డిసప్పాయింట్ చేసాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రవితేజ పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న అన్న అయితే మన ఈడియట్ సినిమాలో అలా కంబ్యాక్ చేశారు సినిమా అయితే కామెడీ పరంగా నాకు నచ్చింది హీరోని సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్న మరి చెప్పాలంటే సాంగ్ అయితే చాలా బాగుంది హీరోయిన్ నచ్చిందా హీరోయిన్ అయితే నచ్చడం అంటే నా పిచ్చెక్కిచ్చేసింది అవుట్ ఆఫ్ 5 అంటే 3 ఇస్తాను యావరేజా హిట్టా యావరేజ్ అన్న యావరేజ్ డబుల్ స్మార్ట్ కూడా చూశాను అదైతే పర్లేదు